సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. గురుపాదోదకం పిత్వా గురోరుష్టుచ భోజనం గురు పూజ సదా ధ్యానం గురు మంత్రం సదా జపేత్. అస్మద్గురు సమారంభం సుఖరాజా ఋషి మధ్యమం బృహద్వాసిష్ట పర్యంతం వందే గురు పరంపరం వందే గురు పరంపరం. జై సద్గురు మహారాజుకు జై. ఈరోజు శ్రీకృష్ణ నిజగురు పరబ్రహ్మే నమః సుజ్ఞాన దీపమను గురుగీతలు ద్వితీయ అధ్యాయము ఈరోజు చెప్పుకున్నాము. శ్రద్ధగా ఆలకించండి. గురుగీత విని తరించితే ఇక మళ్ళీ జన్మంటూ ఉండదు, జన్మరహితం అవుతుంది. గురు భక్తి మన ఎదలో ఎప్పుడైతే పూర్ణంగా పలుకుతుందో అప్పుడు జనన మరణ భ్రాంతి రహితం అవుతుంది. కావున అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. అచింతా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రాహ్మణే నమః. అంటే అచింత రూపాయ అంటే ఈ పరబ్రహ్మం ఎలాంటిదంటే చింతించడానికి సాధ్యపడదు. మనకు ఈ ప్రపంచములో ఎన్నో రకాలుగా మనం ఊహించి మన జీవనార్థము మన జీవనానికి అనువైన అనుకూలమైన ఎన్నో వస్తు వాహనాలను మనం తయారు చేసుకున్నాము. అంటే ఒకనాడు భూమి మీద లేని వాటిని కూడా మనం ఈనాడు సృష్టించినాం. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ కానీ కంప్యూటర్లు కానీ విమానాలు కానీ ఒకప్పుడు లేవు. అప్పుడెప్పుడో ద్వాపర యుగంలోనో కృతయుగంలోనో త్రేతాయుగంలోనో మనకు పుష్పక విమానాలు ఉన్నాయని విన్నాము చరిత్ర ప్రకారం. అయితే మానవుని ఈ భూమి మీద మానవుడు పుట్టిన తర్వాత, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రథమంగా రాలేదు భూమి మీదకి, భూమి పుట్టిన తర్వాత ఎన్నో లక్షల జీవరాశులు నివసించి వాటి కాలం అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా వచ్చినాడు భూమి మీదకి మానవుడు. సైన్స్ చెప్తుంది. ఎందుకంటే పంచభూతములు జడ చైతన్యములు. నేను కొంచెం విపులంగా చెప్తాను, బాగా వినండి. పంచభూతములు జడ చైతన్యములు. జడ చైతన్యములైన ఆ పంచభూతముల నుండి జీవ చైతన్యమైన వృక్షములు ముందు పుట్టినాయి భూమి మీద. జీవులు పుట్టలే, వృక్షములు మొదటిసారిగా భూమి మీద పుట్టినాయి. అలా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కాల వ్యవధి అయిన తర్వాత ఈ వృక్షములు జీవ చైతన్యాలు, అంటే పుడతాయి, పెరుగుతాయి, నశిస్తాయి. వాటిని ఆశ్రయించుకొని తరువాత కాలములో ఇంద్రియ చైతన్యమైనటువంటి జీవులు పుట్టినాయి. వాటికి ఇంద్రియ చైతన్యం
అంటే 84 లక్షల జీవరాశులలో ఈ జలచరములు, పక్షులు, క్రిములు, కీటకములు, జంతువులు ఇవన్నీ కూడా ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాలు పరిపాలన చేసి ఎన్నో అంతరించిపోయినాయి. అన్నీ ఈనాడు లేవు, కొన్ని మాత్రమే మనం చూస్తున్నాం. అనంతమైనటువంటి సంపద కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత కొంతకాలానికి మనో చైతన్యమన్న మానవుడు ఈ భూమి మీద పుట్టినాడు. మనోచేతనం ఈ మానవుడు ఎంతకాలం ఉంటాడు ఈ భూమి మీద అంటే, భూమి ఆయుష్ 20 గంటలని మనం లెక్క వేసుకుంటే, ఉదాహరణకు భూమి ఆయుష్ 20 గంటలని మనం లెక్క వేసుకుంటే మానవుడు ఉండేది భూమి మీద కేవలం 14 సెకండ్లు మాత్రమే అని గుర్తించాలి. మానవుడు కేవలం 14 సెకండ్లే ఉంటాడు ఈ భూమి మీద. అటువంటి ఈ మానవుడు మనో చైతన్యముతో ఎంతో అభివృద్ధి చెంది బుద్ధి చైతన్యంగాను, ఆత్మ చైతన్యంగాను, జ్ఞాన చైతన్యంగాను పరిణితి చెందినాడు. అనాది కాలం నుంచి ఋషులు, యోగులు, మునులు, ఎందరో గురువులు మనకు అనేకంగా ఎన్నిటినో తెలియజేశారు. అయితే భగవంతుడు అచింత అంటే చింతించడానికి సాధ్యము కానివాడు అని మన కృష్ణుడు చెప్తారు. పలుకున పలుకక రాకయు తలపోయిదమైన మదికి తగులక ఎప్పుడు ములుగుట్ట సందు లేకుండా కలిగి ఉన్నది బట్టబోయింది కదరా మాయన్న. ఆ రీతిగా మనసుతో ఊహించడానికి వీలు పడదు దేవుణ్ణి అని గురుగీతలు మనకు చెబుతున్నారు. ఎలాంటిదయ్యా పరబ్రహ్మం అంటే, బుద్ధి మొదలగు వానికి గోచరము కాకపోవటం వలన అచింతము. అంటే మనిషికి బుద్ధి ఉంది, నిత్యానిత్య వస్తు వివేకం ఉంది. ఈ మానవునికి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము తెలుసుకున్నటువంటి జ్ఞానము ఈ మానవునికి ఉన్నది. కానీ అంత సున్నితమైన సూక్ష్మమైన మనసు ఉన్న ఈ మానవునికి కూడా దేవుని తెలుసుకోవడము సాధ్యము కాదని చెప్తున్నాడు. ఎందుకంటే ఊహతో ఎన్నిటినో మానవుడు కనుగొన్నాడు, కానీ దైవాన్ని కనుగొనలేడు. ఇది సత్యము. అంతేకాకుండా చూసుటకు శక్యమైన నామరూపములు లేకపోవటం వలన అవ్యక్తము. ఎలా ఉంటాడంటే భగవంతుడు చూసేదానికి ఎలాంటి రూపము లేదు, పిలవడానికి ఎలాంటి నామము లేదు. ఆయన రూపనామరహితుడు. రూపనామరహితుడమైనటువంటి ఆ భగవంతుణ్ణి ఏమని చెప్పాలా? అది అవ్యక్తము. అంటే వ్యక్తము అయ్యేది కాదు. అన్నీ వ్యక్తమైతే మనకు అంటే తెలియని దాన్ని కూడా మనం వ్యక్తం చేసుకున్నాం ఊహించి. ఒక మంచి మాట ఉన్నది, చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో. ఎక్కడుంది విద్య? పుస్తకములో లేదు. ఈ పుస్తకములోకి వచ్చింది ఈ మస్తకములో నుంచే. పూర్వము ఎందరో ఋషులు, యోగులు, మునులు వారి మేధాశక్తినంతా బాగా మదించి ఆలోచించి అనేక విధాలుగా సంకల్పాలు చేసి దైవం ఎలా ఉంటుందో అనేటువంటి భావనను వ్యక్తీకరించి పుస్తకంలో రాశారు. ఈనాడు మన గురువు గారు పాపయ్య స్వాములు కూడా ఎన్నో పాటలు అద్భుతమైనటువంటి రాగదాటితో మనకు అందించారు. ఎక్కడి నుంచి వచ్చేవన్నీ? మస్తకంలోంచి వచ్చాయి. పుస్తకము విద్యావంతులుగా ఉన్న వాళ్ళకు పుస్తకంలో చదువుకుంటారు. పుస్తక జ్ఞానం చెప్పాడు మా గురువుగారు చెప్తారు. శాస్త్రం అడవితో వరా అంటాడు. గురువాక్యమే నీకు సత్యం. గురువాక్యం అనుభవం. ఆయన అనేక శాస్త్రాలను మదించి
ఆ శాస్త్రాన్ని చెబితే వాడు పండితుడవుతాడు. ఇప్పుడు మనకు బ్రహ్మంగారు చరిత్రలో ఒక పద్యం ఉంది. కాగుణితములు చెప్ప కారాడు గురుడు, కాగుణితములు చెప్ప కారాడు గురుడు, వేద శాస్త్రములలో చదివి చెప్ప. ఈ వేద శాస్త్రాలు చదివి చెప్తే వాడు గురువు ఎట్లయితాడు? ఆత్మతత్వమును ఎరిగించి వాడే నిజమైన గురుడు, తన తాము తెలిపేవాడే నిజమైన గురుడు, ఆ దైవతత్వాన్ని తెలిపేవాడే నిజమైన గురుడు అని చెప్తాడు. కాబట్టి శాస్త్రాలన్నీ చదివి చెప్తే ప్రయోజనం ఏముంటుంది? ఉండదు. ఎందుకంటే శాస్త్రజ్ఞానము నిలబడదు. ఎంతటి వాడికైనా శాస్త్రజ్ఞానము ఈ బుద్ధిలో నిలబడదు. అనుభవ జ్ఞానం అద్భుతంగా ఉంటుంది చెప్పడానికి. కాబట్టి అటువంటి ఆ జ్ఞానము మనకు స్వతసిద్ధంగా మన మేధస్సు నుంచి రావాలి. వచ్చినప్పుడే అది అందరికీ ఆదర్శం అవుతుంది, ఆచరణయోగ్యం అవుతుంది. ఎందుకంటే చెప్పే గురువు ఆచరించి మీకు చెప్తారు. అటువంటి ఆ దైవతత్వాన్ని తెలుసుకోవాలంటే గురు ముఖేనా మనము తెలుసుకోవాలి తప్ప వేరే ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనము లేదు, ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనము లేదు. ఈ సాధనలన్నీ నిన్ను ఒక దగ్గర తీసుకుపోయి ఆపుతాయే కానీ పరిపూర్ణ దైవాన్ని దగ్గరికి తీసుకుపోవు. ఎందుకంటే సాధనలకు సాధ్యమయ్యేది కాదు. దానికి ఏ సాధన అక్కర్లేదు భగవంతునికి, గురు శరణమే. అందుకే శరణాగతులకు శిష్యుని కరుణామృత దృష్టి చేత కడు మోదమును ముప్పిరుగుణ మృదు వాక్యములను పరమదయాలను భక్తావినము సంశయం ఇంకా బాధింపదనను. కానీ పరిపూర్ణం ఒకటి నేను ఎదుకనేది ఒకటి, పరిపూర్ణ మెరుకలు ఎరిగి ఎదుకొనుమాను చెప్పినాడు కృష్ణప్రభు. నాయన నువ్వు ఏ సాధన అక్కర్లేదు, మరి గురు పాదములో నీవు చేరితే ఆ గురు వాక్యే నీకు అద్భుతంగా ఆ పరమాత్మ తత్వాన్ని, పరిపూర్ణ తత్వాన్ని తెలుపుతాడు గురువు. ఎందుకంటే ఆ గురువు నిష్ఠాసితుడైనాడు. తన మేధస్సు నుంచి ఎన్నో అనంతమైనటువంటి జ్ఞానాన్ని అతను పొందినాడు. కాబట్టి చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో. అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, ఇతిహాసములు సమస్తము మానవుని మస్తకం నుంచి బయటికి వచ్చినాయే కానీ ముందు గ్రంథాలు లేవు. ఒక రాకెట్ కనుక్కునేవానికి ఆ రాకెట్ యొక్క టెక్నాలజీ పుస్తకంలో లేదు. ఫస్ట్ వాడు కనుక్కొని తర్వాత పుస్తకంలో రాసినాడు. ఎందుకు? రాబోయే తరాల కోసం. అట్లనే మహనీయులు వాళ్ళు పొందిన అనుభవ జ్ఞానాన్ని మనం మళ్ళీ మొదటి నుంచి రాకుండా మన కోసము గ్రంథాలలో నిక్షిప్తం చేసి పెట్టారు. వాటి దాన్ని మనకు తోడుగా తీసుకొని చదువుకుంటూ మన స్వజ్ఞానాన్ని మనం బయటికి తీయాలి, మన అనుభవ జ్ఞానాన్ని మనం తెలియచెప్పాలి. కాబట్టి భగవంతుడు అవ్యక్తము, వ్యక్తము కాడు, రూపము లేదు, ఏ నామము భగవంతునికి లేదు. సత్వరజో సమస్తుల గుణములకు అతీతముగా నిర్గుణము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలు ఉన్నాయి మనకందరికీ. ఈ 3 గుణాలకు అతీతము భగవంతుడు. ఆయన నిర్గుణ స్వరూపుడు. అందుకే మనము శతనామావళిలో నిర్గుణాయ నమః అంటాం గురువును. అంటే ఏ గుణములు లేనివాడు. అటువంటి దైవతత్వాన్ని మనము గురువు ముఖాన తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మ ఆశ్రయము లేక సత్వము మొదలగు గుణముల యొక్క ప్రచారము లేకపోవటం వలన గుణస్వరూపమును ఇటు నామరూపాత్మకమైన జగత్తులకు ముఖ్యమైన ఆధారముగా ఉన్నది. అట్టి పరబ్రహ్మములకు నమస్కారము చేదుముగాక. అంటే అలాంటి ఆ పరబ్రహ్మము 3 గుణములకు అతీతముగా ఉంటూ మళ్ళీ 3 గుణములు అతని చేతనే తెలియబడుతున్నాయి మనకు. అమ్మ అరవద్దుమా, అరవకుండా చేయండి పనులు.
గుణములకు అతీతంగా ఉన్న ఆ పరబ్రహ్మము, గుణాతీతుడైన ఆ పరబ్రహ్మము ఆయన యొక్క శక్తి సంపద చేతనే ఈ సృష్టి స్థితి లయములకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటిది పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఆ పరబ్రహ్మముకు నేను నమస్కరించేదను అనేది మొదటి శ్లోకంలో భావము. ఇక్కడ రెండవ శ్లోకం తీసుకుంటే గుహ్యాత్ గురు గుహ్యతరం సారం గురు గీతా విశేషతః తస్ప్రసాదత్య స్తోత్రయా స్తోత్రవ్య సత్సర్వం బ్రూహి సూతనః సత్సర్వం బ్రూహి సూతనః. సూతునికి చెబుతున్నాను ఇక్కడ, ఈ గురుగీతలు నీ అనుగ్రహం నుండి వినదగినవి కనుక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమునకు ఆ సమస్తమును మాకు చెప్పామాయని శౌకనాది మహర్షులు సూతుని గూర్చి అడిగింది. అయితే ఈ సనక సనందాదులు ఈ సూత మహర్షి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే సమస్త మానవాళికి, దేవతలకు, ఋషులకు, మునులకు, యోగులకు, సర్వ మానవాళికి, సర్వ సుజనులకు ఏదైతే శ్రేయస్కరమైనదో అట్టి ఆ శ్రేయస్కరమైనటువంటి వాక్యాన్ని మాకు చెప్పండి, ఆ దైవతత్వాన్ని తెలపండి అని అడిగినందువల్ల మరి ఆ సూత మహర్షి ఆ సౌనకాది మునీంద్రులకు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. కైలాస శిఖరే రమ్యే భక్తి సాధన హేతవే ప్రణమ్య పార్వతీ భక్త శంకరం పరిపృచ్ఛతి శంకరం పరిపృచ్ఛతి. సూర్యుడు చెప్తున్నాడు, మనోహరముకు కైలాస పర్వతమునందు పార్వతి భక్తితో ఈశ్వరుని నమస్కరించి భక్తి సాధన యొక్క కారణము కొరకు అడుగుతున్నారు. అంటే ఇక్కడ సూత మహర్షి సౌనకాది మంత్రులకు చెప్పే ముందు నేను చెబుతున్నాను ఈ విషయం అనకుండా పార్వతీ పరమేశ్వరుల పైన వేశాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే ఈ సృష్టి విలాపాన్ని గావిస్తూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడే సమస్త జీవరాశుల యందు హృదయ స్థానములో ఉంటూ ఈ యొక్క సమస్త లోకాన్ని పరిపాలిస్తున్నాడు. అందుకే ఈశ్వర సర్వభూతానం వృత్తేశ్వరుడు అని భగవద్గీతలో కృష్ణుడు మనకు సెలవిచ్చాడు. అంటే ఆ ఈశ్వరుడు లేనిదే, ఎందుకంటే సమస్తము ఈశ్వర స్వరూపమే. కావున అంతి మహోన్నతమైనటువంటి ఆ ఈశ్వరుడు చెప్తాడు అంటే తప్ప మన వాళ్ళు వినరు. అందుకని మరి ఈ సూత మహర్షి కైలాస పర్వతం పైన ఈశ్వరుడు పార్వతి చెప్పినటువంటి గొప్ప విషయం అమ్మాయిది. కావున దీన్ని నేను మీకు చెప్తున్నాను, కడు జాగ్రత్తగా శ్రద్ధతో వినండి అని చెప్తున్నాడు. ఓం నమో దేవదేవేశ పరాత్పరా జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షాం ప్రయచ్చమే గురుదీక్షాం ప్రయచ్చమే. పార్వతీదేవి పరమేశ్వరుని కొరకు నమస్కరించి, స్వామి నాకు గురు దీక్షను ఇవ్వమని అడిగాను. అంటే గురువు దగ్గర మనం ఏమి పొందాలన్నా ముందు మనము గురుపదేశం పొందాలి. అంటే గురు దీక్ష తీసుకోవాలి. గురు దీక్ష తీసుకోకుండా గురువు దగ్గర ఎంత బోధ విన్నప్పటికీ అది నీ బుద్ధికి ఎక్కదు. మనం ఒక స్కూల్లో చేరాలంటే ముందు స్కూల్లో జాయిన్ కావాలి, రిజిస్టర్ చేయించుకోవాలి మన పేరు. అలాగనే గురువు దగ్గరికి వచ్చేసరికి గురు బోధ, గురు మాట వినాలంటే
గురు దీక్ష తీసుకుంటే తప్ప ఆయన చెప్పేటువంటి ఆ బ్రహ్మతత్వమైనటువంటి మహావాక్కులు పామరులమైన మన మదికి అర్థం కావు. కాబట్టి అటువంటి పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలని గురువు దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా గురువు శరణాగతి అయ్యి గురు దీక్షను ముందు మనము తీసుకోవాలి. ఆ విధంగానే పార్వతీదేవి కూడా ఆ పరమేశ్వరుడు అంటే ప్రకృతి స్వరూపమైన పార్వతీదేవి కూడా మనం ఎంతటి వాళ్ళం, ప్రకృతి స్వరూపం పార్వతి. అటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగేటప్పుడు నాకు గురుదీక్ష ఇవ్వండి స్వామి, గురుదీక్షనిచ్చి నాకు ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణ తత్వాన్ని గురించి వివరించండి అని ఆమె మోకరిల్లి నమస్కరించి ప్రాధేయపడింది పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు భగవ సర్వధర్మజ్ఞ వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురుమహత్యం ఉత్తమం, గురుమహత్యం ఉత్తమం. ఓ ఈశ్వర, నీవు మిక్కిన దయతో సమస్త వ్రతములలో మేలైన శ్రేష్టమగుడు గురు మహత్యమును నాకు చెప్పుము. ఎలాంటిదంటే సమస్త వ్రతాలకు, అంటే మనకి ఎన్నో వ్రతాలు ఉండే భూమి పైన. స్వామి ఇప్పుడు సత్యనారాయణ వ్రతమని ఆ నారాయణుడే సత్యమమ్మ అని చెప్పినట్టుగా 3-4 ఇతర వ్రతులు చేసి ఒక మాటలో పోయేదానికి ఎంతో మనం ప్రయాస పెట్టి మరి అనేకమైనటువంటి ఉపమానం చెప్తూ తెలియజేస్తున్నారు. అటువంటి సమస్త వ్రతాలకు మేలైన గొప్పదైన ఈ యొక్క గురు మహత్యం, అంటే గురుమహత్యం ఎలాంటిదంటే నువ్వు 1,000,000 వ్రతాలు చేసిన రాని పుణ్య ఫలము గురు మహత్యం అంటే గురుగీత ఎప్పుడైతే మనం మన శివుడితో వింటామో అంత పుణ్యం మనకు లభిస్తుంది అని ఆయన అడుగుతుంది. కేనే మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ, నమామి చరణౌ తవ. ఇట్లు ప్రార్థించిన పార్వతీదేవి, ఓ స్వామి, జీవుడు ఏ మార్గము ద్వారా పరబ్రహ్మ స్వరూపమునకును నా కొరకు అట్టి అనుగ్రహమును దయచేయము. ఓ స్వామి, నీ పాదములకు నమర్చిస్తున్నాను అని పలికింది. అంటే ఏ మార్గము ద్వారా అయితే మానవుడు అతి శీఘ్రంగా అతి సునాయసనంగా ఆ పరబ్రహ్మ స్వరూపం అవుతాడో, పరబ్రహ్మాన్ని దర్శింపజేయమని అడగలేమా? ఏం కావాలంటుంది? పరబ్రహ్మ స్వరూపం తాను కావాలి. ఎందుకంటే ఈ మానవుడు జీవుడని తనను జీవునిగా భావించి అనేక సంసార చక్రములో పడి నిరంతరము శాంతి లేక ఆనందము లేక సతమతమవుతున్నాడు. ఈ సముద్ర భవసాగరాన్ని దాటడానికి ఎంతో దుఃఖించుతున్నాడు. ఎంతటి వాడంటే గొప్ప మహనీయులు కూడా ఈ యొక్క కాలచక్రములో ఇరుక్కుపోయినారు. దీన్ని దాటుకొని పోవడానికి బహు కష్టంగా ఉన్నది. అటువంటి ఆ భవసాగరాన్ని ఒక్క క్షణములో బడబాటి కన్నా మించిన ఒడిగల సంసార దుఃఖం 1 నిమిషములో సడిలేక శాంతి చేస్తుంది. అడుగడుగున నీతి మహిమ అంతరాత్మ యందు అంటాడు శిష్యుడు. అంటే బడబాకిని కన్నా మించిన సంసార దుఃఖం ఇది. బడబాకిని అంటే సూర్యునితో సమానం, ఎప్పటికీ ఆరనిది, ఆరిపోనిది. ఎంత వర్షం పడినా ఆ సూర్యుడు ఆరిపోడు, ఎందుకంటే దానికి అతీతంగా ఉన్నాడు భగవంతుడు. కానీ అటువంటి
సూర్యుడు బడబాగ్ని ఎప్పటికీ ఆరిపోయినది. ఎన్నో తరాలు పోయినాయి, ఎన్నో యుగాలు పోయినాయి, సూర్యుడు ఆరిపోలేదు. అంతకన్నా గొప్పది ఇది సంసార దుఃఖం. బడబాగిని కన్నా మించిన ఒడిగల సంసార దుఃఖం ఒక నిమిషంలో. అది గురు కరుణ ఉంటే నిమిషములో సడి లేక శాంతి చేయి. ఆ టెక్నిక్ గురువు దగ్గర ఉన్నది. ఎందుకంటే 33 కోట్ల దేవతలు కలిసి వచ్చిన దైవమైన చూపలేదు ఒక్క గురుని. దైవమైన చూపలేదు ఒక్క గురుని. గురువైతే చూపుతాడు దేవదేవుని, ఆ దేవదేవుని. కానీ 33 కోట్ల దేవతలు ఒక మంచి గురువునే చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా నానాకల్ని మనిషికి ఒక గురువుని ఎత్తుకున్నారు. రాముడు వశిష్ఠుణ్ణి, కృష్ణుడు సాందీపుణ్ణి, ఇలా చెప్పుకుంటూ పోతే త్రిమూర్తులకు కూడా దక్షిణామూర్తి గురువుగా ఉన్నాడు. కానీ దైవతత్వాన్ని తెలపాలంటే గురువే కావాలి. అందుకే వీళ్ళంతా గురువుని ఆశ్రయించినారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు అంత గొప్పవాడు. అటువంటి ఆ తత్వాన్ని అంటే తాను బ్రహ్మస్వరూపమగును, తనను బ్రహ్మస్వరూపునిగా చేస్తాడు గురువు. అందరూ మేము దేవుణ్ణి మీకు చూపిస్తాము, దేవుని రక్షణలో మీరు ఉండండి, దేవుని నిరంతరము పూజించండి, ఆ దేవుని అనుగ్రహం మీకు కలుగుతుంది, కాబట్టి ఆ దేవుని మేము దర్శింపజేస్తాము అని అంటారు. కానీ అఖిల గురువులు మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతనః. ఈ దేహమే దేవాలయమురా, ఇందులో ఉండే జీవుడే దేవుడురా అని చెప్పి నిరూపణ చేసి, ఒట్టి మాటలు కాదు, ప్రత్యక్ష ప్రమాణంగా పరోక్షంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని అపరోక్షము చేసి మీకు గట మీద పెట్టి చూపినట్టుగా తెలియజేసి, అది ఎవరో కాదు నాయనా నీవే. రాత్రి పాడబడిందా, నేనేరా ఏ నోటను విన్నా నేనేరా, నేనే 4 వేదములుందును ఉపనిషత్తుల నెల్ల భాష్యములు, సన్నుతిందుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయణునిగా. నేనేరా ఏ నోటను విన్నా నేనేరా. నేను తప్ప రెండవ వస్తువు ఈ విశ్వంలో లేదు. కాబట్టి ఆ పరబ్రహ్మ ఎలా అవ్వాలనో తెలియజేయండి స్వామి. ఈ భవసాగరాన్ని దాటుకొని మానవుడు మోక్షాన్ని పొందాలి, తర్వాత తానే పరబ్రహ్మ స్వరూపం కావాలి. ఆ విధంగా మీరు మాకు తెలపండి అని పార్వతీదేవి మన కొరకు పరమేశ్వరుని అడిగింది. అప్పుడు ఆ మహాదేవుడు చెప్తున్నాడు మనకు, యస్య దేవే పరాభక్తి అర్యదా దేవేత తాగురౌ తస్మై తే కజితాహర్త ప్రకాశంతే మహాత్మనః ప్రకాశంతే మహాత్మనః. ఆ యొక్క మహాదేవుడు ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. ఎవరికి దేవుని యందు వలనే పరమాత్మ రూపమును తెలియజేసేది సద్గుణ యందు శ్రేష్టముకు భక్తి గలదో అట్టి మహాత్మునికి ఈ చెప్పేది విశేషార్థములన్నీ బాగుగా తెలియచున్నవి అని మహాదేవుడు పలికాను. అయితే మనం దేని తెలుసుకుంటున్నాము? పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకుంటున్నాము. లోక వ్యవహారం కోసం చెప్పే విద్య కాదిది. ఇది బ్రహ్మ విద్య, ఇది పరిపూర్ణ బోధ. మనకు శాస్త్రాలు ఉన్నాయి ప్రపంచంలో,
సామాన్య శాస్త్రము, సాంఖ్యశాస్త్రము, గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ పొట్టకూటి కోసం మనం చదువుకుంటాము. పొట్టకూటి కోసమే చదువుతున్నాం. డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఐఏఎస్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, ఏదైనా కానీ ఇవన్నీ పొట్టకూటి కోసమే మనము చదువుకుంటున్నాము. కానీ గురువు తెలిపేది ఎటువంటి ప్రబోధ? బ్రహ్మ విద్య. ఇది బ్రహ్మజ్ఞానం, తరించే విద్య, నిన్ను బ్రహ్మను చేసేటువంటి విద్య. మరి ఇలాంటి విద్యను పొందాలంటే ఆ అర్హత మనకు ఉండాలి కదా. ఆ అర్హత మనకి ఎలా వస్తుంది అంటే, అయ్యా నీవు తరతరాలుగా మన తాత ముత్తాతలందరూ కూడా మనకు దేవుళ్ళు ఉన్నారు, కులదైవం ఒకడున్నాడు, ఇంటి దేవుడు ఒకడున్నాడు, ఈదులో ఒకడున్నాడు, సావిట్లో ఒకరున్నారు, ఊరెలబడ ఒక దేవుడు ఉన్నాడు, ఇలా అడుగడుగున దేవుళ్ళు ఉన్నారు. అలా అడుగడుగున ఉండే ఆ దేవుళ్ళందరినీ నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో మొక్కుతున్నావో. అంటే మన వాళ్ళు ఉన్నారంటే గురువు గారికి అంటే స్నానం చేసుకుని కూడా వస్తారు. ఆ గురు ధర్మాలను తెలుసుకుని గురువుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని తన హృదయములో నమ్మి శరణాగతి రావాలని మనకు చెప్తున్నారు శృతులు, వేదాలు. మన గుడికి పోతే ఇల్లు వాటిని శుభ్రం చేసుకుంటాం, కళ్యాణం చదువుతాం, ముగ్గు పెడతాం, స్నానం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదం చేసుకుంటాం, ఉపవాసం ఉంటాం. ఆ గుడికి పోయి టెంకాయ కొట్టి వచ్చేంత వరకు ఈ ప్రసాదం 10 మంది భక్తులకు పంచిన తర్వాత మాత్రమే నీవు తీసుకుంటావు. అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజ చేస్తామంటే చెప్పడానికి సాధ్యం కాదు. కానీ అటువంటి దైవం కన్నా 1000 రెట్లు మిన్న గురువు అనేటువంటి భావన నీకు కలగాలి. నీవు కొలిచే నిత్యము ఆరాధించే దేవతల కన్నా అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుని ఎవరైతే కొలుస్తారో అందుకే చెప్తారు ఇక్కడ, అకలంకమైన మనసు సకలంపుకు మీరినట్టి సద్గురునామం ఒకసారి నోట పలికిన ఇక ఎంతటి దైవనామం ఈ నోట రాదు, పలుకుదామన్నా బాబాము పోదు. రకరక నామాలు రకరక రూపాలు ప్రకటమో మీ ముందు పనికి మాలిన వరును ఈ నోట రాదు, పలుకుదామన్నా బాబాము పోదు. అంత గొప్పది గురునామం. నీవు అకలంకమైన మనసు చేత కనుక సద్గురు నామాన్ని ఒక్కసారి నీవు నోట పలికితే ఇక ఏ నామము నీ నోట రావడానికి అవకాశమే ఉండదు. అటువంటి దృఢ సంకల్పము, దృఢ భక్తి, అకలంకమైన మనస్సు కలిగి మీరు గురువును ఎప్పుడైతే ఆశ్రయిస్తారో అట్టి వారికి మాత్రమే నేను చెప్పేటువంటి ఈ బ్రహ్మజ్ఞానము వాళ్ళకు లభిస్తుంది. వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులు అయ్యేదానికి 100% అవకాశం ఉంది. కాబట్టి అటువంటి భక్తి కలిగిన వారికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది, అన్యులకు ఇది ప్రయోజనము చేకూర్చదు అనేటువంటి ఒక గొప్ప మాటను దేవుడు ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్నాడు. యో గురుష్య శివం ప్రోక్తో యశివ సద్గురో స్మృతః వికల్పం యంతు కుర్విత
సనరో గురు కల్పగా సనరో గురు కల్ప అనగా, ఓ పార్వతి, పరమాత్మ స్వరూపమును తెలియజేయనట్టి గురువును ఈశ్వరుడు గురువుగాను చెప్పబడినది. అంటే ఓ పార్వతి, ఎవరైతే పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పడానికి నీకు సిద్ధమైనాడు, అటువంటి ఆ గురువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా నువ్వు భావించాలి. ఆ పరమేశ్వరుడే గురు స్వరూపంగా నీ కొరకు వచ్చి ఉన్నటువంటి జ్ఞానం నీలో వికసించాలి. అటువంటి వారికి మాత్రమే ఇది మనము తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇందు నీ విషయమై సంశయ మనస్సు గల మనుజుడు గురు భార్యను పొందిన దోషము గల వాడగుచున్నాడు. అంటే ఓ పార్వతి, ఇందు నీ విషయమే అంటే నిన్ను గురించి చెప్పడం ఏమంటే, సంశయ మనస్సు గల మనుజుడు అంటే సంశయముతో ఎవడైతే వచ్చి కూర్చుంటాడో, ఈయన మామూలు మనిషే కదా, ఈయన నిరంతరం మనలాగానే సంసారం చేస్తున్నాడు, ప్రపంచ వ్యవహారంలో తలదూరుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, నరుని వలె ఉన్నాడు కదా, ఈయన దైవంగా మనం ఎలా భావించాలి? ఈయన పాదాలు నమస్కారం చేసుకుంటే 10 మంది చూసి ఏమనుకుంటారో, మనకు అవమానంగా ఉంటుందేమో. ఈడు ఎంతోమంది దేవుళ్ళు ఉండగా, మహావిష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మరి దేవాది దేవతలు ఎంతో ఈ భూమి మీద వెలిసినారు, అటువంటి వాళ్ళ పాదాలు పట్టుకోకుండా ఈ నరుని పాదాలు పట్టుకున్నాడే అని ఎవరైనా ఏమన్నా అనుకుంటారని సంశయముతో గనక గురు చెంతకు వస్తే వాడు గురు భార్యను పొందిన దాంతో సమానమని, ఎంత చెడ్డ మాట అంటే ఇది, అంత మాట చెప్పినాడు ఈశ్వరుడు పార్వతీదేవి. కాబట్టి భక్తులారా, అందరూ కూడా గురువును ఆశ్రయించేటప్పుడు మంచి మనస్సుతో, గురువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి భావన మీలో కలిగి ఆ గురువు పాదములను సృజించాలి. ఆ పాదములు తాకేసరికి మనం పూర్ణ పవిత్రమై ఉండాలి. అంత పవిత్రత అంటే ఎలాంటి దోషం మధ్యలో లేకుండా, సంశయము లేకుండా మనం గురు పాదాలను తాకాలి. అప్పుడే ఆ గురు స్పర్శ మనను పునీతులను చేస్తుంది. ఇప్పుడు చతుర్విధ శక్తులు ఉన్నాయి. మంచిది కోడి గుడ్డు పెడుతుంది. గుడ్లు పెట్టి తన కింద పెట్టుకొని తన స్పర్శ చేత పొదుగుతుంది. అంటే గుడ్డు లోపల ఏముంది? మనం మామూలుగా ఆమ్లెట్ వేసుకుంటాం కదా, నీరుంది, అందులో రూపాలు లేవు, నీరుంది. తెల్ల సోనా, పచ్చ సోనా, నీరు 2 రంగుల సోనా ఉంది. అక్కడ ఒక ద్రవ పదార్థం ఉంది. అట్టి ఆ ద్రవ పదార్థం లేకి ఈ కోడి కేవలం తన స్పర్శ చేత తన రూపాన్ని లోపలికి దించుతూ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నిత్యం మన ఊళ్ళో చూసేట పల్లెల్లో అందరూ చూస్తున్నారు, అవునా కదా? ఆ గుడ్డును కోడి కింద పెట్టకుండా బయట నువ్వు ఎన్ని రోజులైనా పెట్టు, అది మురిగిపోతుంది తప్ప అందులో పిండము ఏర్పడదు. మరి ఒక కోడికి అంత శక్తి ఉంది. ఒక పక్షి జాతికి చెందిన ఆ కోడి కేవలము తన స్పర్శ చేత తన రూపాన్ని లోపలికి దించింది. డిటో కన్ను కానీ, ముక్కు కానీ, చెవు కానీ ఏమే కానీ తేడా లేకుండా
పరిపూర్ణమైనటువంటి ఒక జీవికి జన్మనిచ్చింది కేవలము స్పర్శ చేత. ఇది సత్యమే కదా, మీకు అందరికి అనుభవమే కదా. అటువంటి గురు హస్తము మన మస్తకం పైన ఎప్పుడైతే గురుదేవుడు ఉంచినాడో అప్పుడే నీవు పునీతుడు అయినావు. అప్పుడే నీలో ఉన్నటువంటి సర్వ కర్మలు నశించాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఇది ఏ హస్తము? జ్ఞానహస్తము, అభయహస్తము. గురుహస్తము, అభయహస్తము, జ్ఞానహస్తము. అటువంటి గురుదేవుని హస్తము మన మస్తకం పైన పడిందంటే నీ జన్మ ధన్యం. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ, ఆశ్రమంలో ఉండేవాళ్ళు కానీ నిరంతరము ఉదయ సాయంకాలముల పూట కనీసం కాళ్ళు మొహం కడుక్కొని మరి విభూతిని శ్రీగంధాన్ని నుదుటిన ధరించి గురు పాదములకు నమస్కారం చేయండి. ఆ గురు అనుగ్రహం చేత ఆ గురు హస్తము మన మస్తకము తాకిన వెంటనే మనం పునీతులమైపోతాము, మనం పవిత్రులమైపోతాము. అటువంటి మహాశక్తి స్వరూపం గురువు, సాక్షాత్తు పరమేశ్వరుడు కదా. మరి అటువంటి గురువు కాడికి సంశయాలు పెట్టుకోవడానికి వస్తారు. సంశయాలు పెట్టుకోకూడదు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మమే అని భావించాలి. అప్పుడే నువ్వు పరబ్రహ్మం కాగలవు. ఎందుకంటే పరుషవేది ఇనుమును బంగారం చేస్తుంది. పరుషవేది ఇనుమును బంగారం చేస్తుంది. మరి ఇంకొక ఇనుప ముక్క వస్తే ఆ ఇనుప ముక్కను ఈ బంగారైన ఇనుప ముక్క బంగారు చేయలేదు. మళ్ళీ పరుషవేదే కావాలి. కానీ గురువు మాత్రము గురు పరంపరగా ఆ శక్తిని నీకు ఇస్తాడు. తన స్వరూపాన్ని నీలో దింపుతాడు. కోడి ఎలా తన స్వరూపాన్ని తన గుడ్డులో దింపిందో అలాగే ఆ స్వరూపాన్ని మీ హృదయములో నింపుతాడు. నీవు సాక్షాత్తు గురు స్వరూపమవుతావు. అంత శక్తి గురువుకున్నదని గుర్తించమని చెప్తున్నాడు పరమేశ్వరుడు పార్వతితో. అలాగే చేప ఉంది. చేప గుడ్లు పెడుతుంది. ఒక జమ్ముకో ఒక గడ్డి పూసకో ఆ గుడ్ల యొక్క దొంతిని తగిలించి అది ఇలా నీళ్ళలో ఊగుతూ ఉంటుంది. బొంగులా ఉంటుంది. ఆ బొంగులో ఉంటాయి గుడ్లన్నీ. ఈ చేప గుడ్డు దగ్గర ఊరికి చూస్తుంది అంతే. అది పొదగదు కోడి మాదిరి. చూపు ఊరికడ చూస్తూ పోతుంది. ఒక్కొక్క దానిలో చూసుకుంటూ పోతుంది, మళ్ళీ చూసుకుంటూ వచ్చు. కప్ప వచ్చి మనం చెప్పుకుందాం. అదే గుడి చెప్పేది చూస్తూ పోతుంది. చూపుతోనే, కేవలం చూపుతోనే ఆ గుడ్డులో కూడా నీరే ఉంటుంది. ఇలా మనం నలిపితే నీరు తప్ప చేపలు ఉండవు. కానీ కేవలం దృష్టితో, తన చూపుతో తన రూపాన్ని ఆ అండంలోకి దింపుతుంది. కేవలము చూపుతోనే. అలాగే గురు దృష్టి మన పైన పడాలి అని తగతగలాడండి, ప్రయత్నించండి. గురు ఎదురుగా పోయి నిలబడండి. గురు ముందర మోకరిల్లి కూర్చోండి. నిశ్శబ్దంగా మౌనంగా గురు ముందర కూర్చోండి. అప్పుడు ఆయన దృష్టి మీ మీద పడుతుంది. మీ మీద పడితే మీరు గురువు అంత గొప్పవాళ్ళు అవుతారు. ఇది సత్యము. అయితే ఆ దృష్టి అందరి మీద ఉంటుంది. మీరు గుడ్డు కావాలా? మీరు గుడ్డు అయితే ఖచ్చితంగా గురుదేవుడు తన స్పర్శ ద్వారా, తన చూపు ద్వారా మీ పైన ఆ దృష్టిని సారించి మిమ్మల్ని తనంతటి వాడిని చేసేటువంటి శక్తి సామర్థ్యం గురువుకు ఉన్నది. అలాగే మనకు ఈ కందిరిగా చూస్తుంటారండి. అది ఎదురు బొంగులో ఒక పచ్చ పురుగుని తెచ్చి, గడ్డిలో ఉండే పచ్చ పురుగుని తీసుకొచ్చి దాన్ని ఆ బొంగులో పెట్టేస్తుంది. పెట్టి మన్నుతో బాగా సీల్ చేసి చిన్న రంధ్రం పెట్టి ఆడ జిమ్ అంటుంది. అంటే ఓంకార శబ్దం చేస్తుంది. అంటే బోధ చేస్తుంది. ఆ శబ్దము వేటుకు అది ఇని
ఆ పురుగు ఏమైంది? కందిరిగి. ఆ పురుగు కందిరిగి అయింది. అంటే అది పురుగు గొప్పతనం కాదు, ఈ కందిరిగ గొప్పతనం. తన వాక్కు చేత, ఎందుకంటే శబ్దమందు పుట్టే సర్వ జగంబు, శబ్దం అంతరించే చెలియ జగము, శబ్ద బ్రహ్మం అన్నారు. శబ్దము బ్రహ్మము, శబ్దమందు పుట్టే సర్వ జగత్తు. ఈ జగత్ అంతా శబ్దంలోనే పుట్టింది. శబ్దం అంతరించ శనియ జగము, శబ్దం లేకుండా పోతే ఈ జగత్తు ఉండదు. శబ్దానికి ఏది సూచిక? పంచభూతాలలో ఆకాశం. ఆకాశ గుణశబ్దో నిశ్శబ్దో పూర్ణముచ్యతే. ఆ ఆకాశతత్వమైనటువంటి ఆ శబ్ద ప్రమాణము చేత, ఆ శబ్దం అనేటువంటి ఒక శక్తి చేత మరి ఆ పురుగును తన రూపంగా మార్చింది కందిరిగా. అలాగే గురు తన బోధ ద్వారా, తన వాక్కు ద్వారా మిమ్మల్ని పరబ్రహ్మ స్వరూపులుగా తీర్చిదిద్దుతాడు. అలాగే ఇంకోటి తాబేలు ఉంది. అంటే మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి? గురు స్పర్శ, గురు దృష్టి, గురు వాక్కు. ఈ 3 విధాలుగా మీరు పరబ్రహ్మ స్వరూపం అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే బ్రహ్మ విద్యను ఆశ్రయించి వచ్చిన వాళ్ళందరూ కూడా విద్యావంతులు కాదు, మొద్దులు వస్తారు. ఓ అంటే నారాదు, కనీసం పలుకు పలకడానికి కూడా రాదు. ఆనాడు రత్నాకరునికి రామ అనేది రాలే. నారద మహర్షి మారు వేషంలో వచ్చి తారకం చెప్తామని రామాయణమంటే వాడికి రాలే. అవునా కదా? అటువంటి బొద్దులు ఉన్నారు. మరి చెప్పుతేనే ఇని వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులు అవుతారు అనుకుంటే అది చాలా కష్టం. ఇక్కడ ప్రపంచ జ్ఞానం పనికిరాదు. నేను బాగా నేర్చుకొని కందార్థాలు పద్యాలు కంఠాపఠనం చేసి సభలలో బాగా చెప్పి నేను గురువునైతాను, నేను పరబ్రహ్మ స్వరూపునో అయ్యే అవకాశమే లేదు. గురు కరుణ కావాలి. అందుకే ఎన్ని రకాలుగా చెప్తున్నాం ఇక్కడ. అంటే స్పర్శ, రత్నాకరునికి రామ అనేదే రాలేదు. మరి అటువంటి వాణ్ణి ఏమి చేశాడు పరమాత్ముడు? ఆది కవి ఆయన. ఆది కవి అయ్యి రామాయణాన్ని రచించాడు. శ్లోకం సంస్కృతంలో బొట్టక్షరం రాదు. అలా ఉంటుంది గురు అనుగ్రహం. అవునా కదా? కాబట్టి మొద్దుల నైనలు దొరుకుతురు, బద్దుల బద్భక్తం అడవి పాలు చేతురు, మీ వద్దకు వచ్చిన పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. మనకి ఎన్నో ఉన్నాయి, పెద్ద చెప్పింది శాస్త్రాలను. అనుభవాలు ఎన్నో ఉంటాయి గురుదేవునికి. తన అనుభవ స్వరూపాన్నంతా కూడా శిష్యుని కోసం దారిపోస్తాడు గురువు. ఎందుకంటే నా అంతటి వాడు కావాలి నా శిష్యుడు. ఇప్పుడు పుల్లారెడ్డి స్వామి పాపయ్య స్వామిని ఎంత పరితపించి 12 సంవత్సరాలు శ్రమించినాడు. శ్రమించే కదా ఈ రాయి ఈరోజు దేవత విగ్రహం అయింది. శిల్పి కన్నా కష్టము ఒక గురువు శిష్యుని తయారు చేయాలంటే. అందుకే శిష్యులకు నిలబడలేదు. బ్రహ్మానికి సిద్ధయ్య ఒక్కడే, రామపిత పరమహంసకు స్వామి వివేకానంద ఒక్కడే, సాందీపుడికి కృష్ణుడు, వశిష్ఠుడికి రాముడు. అడపదడప ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ తనంతటి శక్తి స్వరూపంగా మారిన వాళ్ళు ఒకడే ఉంటాడు. ఎందుకంటే అంత కష్టం. గురువుకి కష్టమే, శిష్యునికి కష్టమే. చంచల మనస్సును మానుకుంటేను గురుదేవుడు ఎటువంటి తనలో ద్వేషము లేకుండా, మరి దాపరికము లేకుండా సమస్తము తారపోస్తాడు శిష్యుడు. కన్న బిడ్డకు కానీ, కట్టుకునే భార్యకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, కన్న తల్లిదండ్రులకు కానీ చెప్పడి పోదా. ఎవరైతే శరణాగతికి వస్తాడో వానికి చెప్తాడు. అటువంటిది బ్రహ్మజ్ఞానం అందరికీ లభించేది కాదు. కావున అంతటి
భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడే ఇది మనకు సాధ్యమవుతుంది. అలాగే ఇది ఒకటి చెప్పుకుందాం. ఇది మనసుతో గురు శక్తి ఎలా ఉంటుందో. తాబేలు సముద్రం గట్టుకొచ్చి 3 లోతు గుంత తీసి ఒక్కసారిగా ఒక 1000-2000 గుడ్లు ఒకేసారి పెడుతుంది. ఒకేసారి గుమ్మరించి దాన్ని మూసేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒకసారి కూర్చొనేది వీటి గురించి మనసులో మననం చేస్తుంది, ధ్యానం చేస్తుంది. ఆ శక్తి చేత ఆ గుడ్లన్నీ తన రూపాలయ్యి గుడ్లు పగలగొట్టుకు బయటకు వచ్చి ఆ 3 లోతుని ఇసుకను కూడా తీసుకొని బయటకు వచ్చి తన తల్లి ఎక్కడ ఉందో అక్కడ చేరేటంత కూడా వాడికి ఆకలి తప్పులు కూడా ఉండవంట. అటువంటి శక్తి ఉంది గురువు మదికి. గురువు తలిస్తే నువ్వు ఏడ ఖండాంతరాలలో ఉండు, ఈడే ఉండాల్సిన అవసరం లే. నీ ఎదలో భక్తి ఉంటే నువ్వు ఎక్కడున్నా నీ గురించి స్మరించి నిన్ను పునీతుని చేసి నిన్ను పరబ్రహ్మను చేస్తాడమ్మా ఈ గురుదేవుడు. అంతటి శక్తిశాలి గురు. ఇది గురుగీత అంటే. గురు మహత్యమే గురుగీత. గురువు గురించి విపులంగా చెప్పుకోవాలి మనం. అప్పుడే ఆ గురుశక్తి మీకు అర్థమవుతుంది. నిజమా కాదా? అందుకు ఇంత పొడిగించి నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా గురువు నరుడని తలవద్దు, గురుడు సాక్షాత్తు హరుడు అని మీ మదిలో నమ్మండి. అలా లేకుండా మీరు మనసునందు కొరత కలిగి సంశయం కలిగి లోపల ఒక విధమైనటువంటి అభిమానము అహము పెట్టుకొని గురు పాదాలకు నమస్కారం చేస్తే ప్రయోజనం లేదు. అది గురు భార్యతో సంబంధం పెట్టుకున్న నీచమైనటువంటి కార్యము. అటువంటి వాళ్ళు గురువు దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు అని మీరు తెలుసుకోవాలి. దుర్లభం శిశులోకేషు తచ్చుశృణుష్య వదామ్యహం గురు బ్రహ్మ వినానస్య సత్యం సత్యం వరాననే సత్యం సత్యం వరాననే. ఓ పార్వతి, 3 లోకముల యందును పొందుట కలది కానీ దానిని చెప్పుదా వినుము. అంటే నేను చెప్పేది ఎలాంటిదంటే 3 లోకాలలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అంటే బ్రహ్మ కానీ విష్ణు కానీ ఈశ్వరుడు కానీ వీళ్ళ ముగ్గురు చెప్పని చెప్తున్నాను నేను. మహాదేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ ముల్లోకాలలో ఇంతవరకు ఉన్నటువంటి దేవతలు కానీ ఋషులు కానీ మునులు కానీ సమస్త మానవాళి కానీ ఎవరికి చెప్పని విషయాన్ని ఈరోజు నీకు చెప్తున్నా నేను, వినుము. పరమాత్మ స్వరూపమును తెలియజేసేది గురువు పరమాత్మ స్వరూపుడే కానీ అన్యుడు కాడు. ఇది సత్యము సత్యము సత్యము. మిక్కిలి ఆదరణ కొరకు 2 సార్లు చెప్పబడింది, 3 సార్లు చెప్పబడింది. ఇది సత్యం కాబట్టి. ఎలాంటి వాడు గురుడు అంటే పరమాత్మ స్వరూపుడే. ఎప్పుడైతే పరమాత్మ స్వరూపాన్ని తాను చెప్పుతున్నాడో తాను పరమాత్మ అయి ఉన్నాడు. ఎప్పుడైతే కోడి గుడ్డును స్వచ్ఛధార పొదిగిస్తుందో తను కోడి అయింది, తన రూపాన్ని లోపల దింపింది. అట్టనే శిష్యుడైనటువంటి ఈ పామర జనానికి ఈ అజ్ఞాన అంధకారములో సంసార సాగరములో జనన మరణ ప్రవాహములో కొట్టుకొని పోయే ఈ మానవాళికి ఆ పరమాత్మ విషయాన్ని చెప్పాలంటే తాను పరమాత్మ స్వరూపుడయే చెప్పాలి. తాను పరమాత్మ. ఇది సహజంగా. ఎందుకంటే మనం ప్రపంచ విషయాలు కూడా చూస్తున్నాం. ఒక ఇంజనీర్ తయారు చేయగలడు, ఒక డాక్టరే ఒక డాక్టర్ను తయారు చేయగలడు, ఒక లాయర్ను తయారు చేయగలడు. అవునా కదా? మీరు గురువు గారికి వస్తున్నాడంటే
ఆ పరమాత్మ స్వరూపుడు అయితేనే కదా గురుదేవుడు మిమ్మల్ని పరమాత్మగా మారుస్తాడు. పార్వతీదేవి ప్రతి సామాన్యమైనది కాదు. నాకు దేవుని చూపి నాకు మోక్షం కావాలా అన్నాడే అనలేమా. మోక్షం తుచ్చమైంది. మోక్షాన్ని కోరేవాడు అనేక జన్మలుగా మళ్ళీ పుడతాడు. ఆ మోక్ష కాల వ్యవధి అయిపోయిన వెంటనే మళ్ళీ వాడు రావాల్సిందే. కానీ ఇక్కడ మోక్షం అడగలే అమ్మ, పరబ్రహ్మ స్వరూపాన్ని కావాలడుగుతుంది అమ్మ. పరబ్రహ్మ స్వరూపం, వానికి జనన మరణాలు లేవు. ఈడే మీరు అర్థం చేసుకోండి. పరిపూర్ణ బోధలో జనన మరణాలు లేవని చెప్తుంటే అందరూ ఎందులో జనన మరణాలు, అనంతకోటి జన్మాని ఆత్మజ్ఞానాన్ని తెలిపితే ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణ భోజిత. అనేక జన్మలు కానీ ఈ పరిపూర్ణ బోధ మనకు తెలియని చెప్తున్నారు. జన్మలు ఉన్నాయి అంటున్నారు. మరి అనేక శాస్త్రాలు వేదాలు కృష్ణ భగవానుడు చెప్పినాడు భగవద్గీతలో. చిరిగిపోయిన వస్త్రాన్ని ఎలా అయితే మనం వదిలేసి నూతన వస్త్రాన్ని ధరిస్తామో అలాగే శిథిలమైన ఈ శరీరాన్ని వదిలేసి నూతన శరీరంలోకి వెళ్తున్నాము. మనకు మళ్ళీ జన్మ ఉంది అని చెప్తున్నారు. కానీ గురువు పాదం పట్టిన వారికి జన్మ లేదని చెప్పడానికి కారణం ఏమంటే తాను నరుడు కాదప్పుడు, నారాయణుడు. అతను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనాడు. నిన్ను పరబ్రహ్మ స్వరూపంగా చేసేవాడేమి ఉండాలి? పరబ్రహ్మ స్వరూపమే అయి ఉండాలి. అప్పుడే నిన్ను పరబ్రహ్మ స్వరూపంగా చేయగలడు. ఈ మాట ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. గురువు పైన నిరంతరము మనకు భక్తి భావం ఉండాలి. దేవుడు ఎక్కడో లేడండి, నీవే దేవుడు. ఎక్కడో దేవుడు కడని కక్కసపడి తిరగలేన కాయములోన నిక్కముగా ఉన్న ఆత్మను మక్కువతో తెలిసలేక మోసపడినారు, కాబట్టి దిమ్మరైనారు. సక్కాని సద్గురుని సందర్శనము లేక సెక్కిన ప్రతిమల్ని సర్వేశ్వరుడు నమ్మి మోసపడినారు, కాబట్టి దిమ్మలేనని చెప్తున్నాడు మా గురువు దూరమైన స్వామి. కాబట్టి చక్కని సద్గురుని మీరు పొందలేక చేరుకోలేక ఇలాంటి అనేక రకాలుగా ఎన్నో రకాలుగా వేష్యాలు వేసుకుంటున్నారు. నానాక దారిని పోయే చెట్లను రాళ్ళను రప్పలను దైవంగా భావించి మీరు మొక్కుతున్నారు. కాబట్టి చక్కని సద్గురుని సందర్శనం మీకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆయనే పరబ్రహ్మ స్వరూపము. ఆయన ఆశ్రయించిన మిమ్మలను పరబ్రహ్మ స్వరూపముగా ఆయన ముమ్మాటికి చేస్తాడు. కాబట్టి అటువంటి సద్గురువును సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావించి ఆయనను మీరు నిరంతరము హృదయములో ఏ గురుదేవుని నమ్మియు ఆ గురు పదపద్మములు వృత్పీఠమునను బాగు నిలిపిన వారికి ఏ గతి రాకుండా పరమునందుండగలరు, మరసితే దుఃఖమందు కోరెదరు. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమైన ఆ సద్గురుదేవుని మీరు పరమాత్మ స్వరూపమని మీరు భావించినప్పుడే మీకు ఈ జ్ఞానము ఈ బ్రహ్మ విద్య మీకు లభిస్తుంది. మీరు కూడా పార్వతీదేవి కోరుకున్నట్టుగా పరబ్రహ్మ స్వరూపులయ్యడానికి అవకాశం ఉన్నది. టిఫిన్ శిక్షణ సుంకయ్య స్వామి ఇంకొకటి చెప్తాను. అందరూ చెప్పు జరగని ఏమన్నా టిఫిన్ శిక్షణ ఇస్తారా? ఇంకో 10 నిమిషాలు. వేద శాస్త్ర పురాణాని ఇతిహాసాది కానిచ మంత్రయత్రాది విద్యానాం స్మృతిరుచ్చాటనాదికం స్మృతిరుచ్చాటనాదికం శైవ శాక్తాగమాదీని అన్యే చ బహవో మతః అపభ్రంశస్తమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం జీవానాం భ్రాంతచేతసాం. వేదశాస్త్ర పురాణ ఇతిహాసములను మంత్రయంత్ర అధికములను శైవ గమనాదులను అనేకములకు సాంఖ్యాది మతములను ఇవి అన్నీయును అజ్ఞానం వలన స్వస్వరూపమును తెలియక
అవాస్తవము దేవాది ప్రపంచమును చూచుచుండెడి జీవుల యొక్క అజ్ఞానం పనులే అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. అంటే ఇప్పుడు మనకు చతుర్వేదాలు ఉన్నాయి, ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. వీటన్నిటినే మనము నిరంతరము తెలుసుకున్నాము, తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఒకేసారి ఈ పరిపూర్ణ బోధనను అర్థం చేసుకోలేరు. చేసుకోవచ్చు ఎలా? అకలంకమైన మనసుతో మీరు ఉంటే, గురుదేవుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని మీరు భావిస్తే, మీరు ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ వేదశాస్త్రాలు చెప్పాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా ఇది స్పెషల్ దర్శనం అవుతుంది. ఏ ఉపవాసాలు, వ్రతాలు, ఒక్క పొద్దులు, నదీ స్నానాలు, అష్టాంగ యోగములు, నవవిధ భక్తులు, పంచముద్రలు, హోమములు, తపస్సులు, యజ్ఞ యాగాదులు అవసరం లేదు. అవి వేరే దారిలో కనిపించేటువంటి చిన్న 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 విషయాలు. వాటితో నువ్వు పూర్ణంగా నీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోలేవు, అక్కడ ఆగిపోతావు. నువ్వు గమ్యస్థానానికి పోవాలంటే గురువు దగ్గరికి రావాల్సిందే. ఇది తుది మెట్టుది, ఇది చివరి మెట్టు. గురువు చివరి మెట్టు. సామాన్యంగా గురువు దగ్గరికి రాలేదు ఎవరు కూడా. ఎందుకంటే మనిషి కదా, మనిషి పాదాలు మొక్కాలంటే ఎవరికైనా నామోసే. కన్న తల్లిదండ్రులకి మొక్కది ఈ కాలం పిల్లలు, అవునా కదా. అటువంటిది గురువుకి వచ్చి ఎందుకు మొక్కుతారు? ఆ గురువు అంటే ఏమి? నేను దేవుడి కన్నా గొప్పడా? అంత నీతి ఉందా? అంత వాక్శుద్ధి ఉందా? అంత మహిమ ఉందా? మరి కృష్ణ భగవానుడు 1000 రూపాయలుగా కనిపిస్తాడు, మీ గురువు కనిపిస్తాడా? ఆయన దేన్ని అంటాడు, ఈయన అంటకుండా ఉంటాడా? ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు వస్తాను ప్రపంచం లేకపోతే. ఎందుకంటే ఈ శాస్త్రాన్ని చదివినాడు వాడు. అయితే అవన్నీ కూడా ఈ 100 మెట్లల్లో 1, 2, 3, 4 మెట్లలోనే ఉన్నాయి, కానీ పైకి పోలేదు. అవన్నీ అక్కడ ఆపేసింది. మళ్ళా ఇది తుది మెట్టు, 100వ మెట్టు. గురువు 100వ మెట్టు. ఈ గురువు దాటుకుంటే అయిపోయాయి, మీరు పరబ్రహ్మ స్వరూపులు అవుతారు. ఇంకొక ముందు ఒక మాట చెప్తాను మీకు. మనో చైతన్యంతో మానవుడు వచ్చిన ఈ భూమి మీద 14 సెకండ్లే ఉంటాడు ఈ మానవ జాతి భూమి పైన. అంటే 20 గంటలు భూమి ఆయుష్ అయితే 14 సెకండ్లే మానవ జాతి భూమి మీద ఉండేది. తర్వాత ఎన్నెన్నో వస్తాయి. కానీ 14 సెకండ్లు ఈ మానవ జాతిలో మనం పుట్టినాం. మరి ఈ జన్మను సార్థకం చేసుకొని పరబ్రహ్మ స్వరూపం కావాలి. పరబ్రహ్మ స్వరూపం కావాలంటే పరబ్రహ్మ స్వరూపం ఏంది? ఈ భూమి కాదు, విశ్వవ్యాప్తంగా నువ్వు ఉంటావు. మనిషిగా భూమి మీద 14 సెకండ్లే నీ ప్రయాణం. తర్వాత ఎన్నో జీవులు వచ్చేటి ఉన్నాయి మనం పోయిన తర్వాత, వాటి కాలం ఉన్నది. కానీ నీవు గురువును ఆశ్రయిస్తే భూమండలం కాదు, ఈ సౌర కుటుంబం కాదు, ఇలాంటి సౌర కుటుంబాలు వేలాది, లక్షలాది, కోట్లాది ఈ విశ్వంలో ఉన్నాయి. ఇటువంటి మా కూర్చోండి, నమస్తే మా కూర్చోమ్మా. హైదరాబాద్ మీరు యూట్యూబ్లో చూస్తుంటాం మిమ్మల్ని. ధన్యవాదములమ్మా, నమస్కారం, కూర్చోండి. చాలా సంతోషం మీరు వచ్చిన దానికి. పాపయ్య స్వామి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి, ఎందుకంటే ఈ స్త్రీలు చాలామంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ నువ్వు ఆదర్శం కావాలి. అందుకు పిల్లంపినాడు గురుదేవుడు నిన్ను ఇక్కడికి. ఎందుకంటే ఈ సంసార సాగరంలో పడి గురు మహత్యాన్ని తెలుసుకోలేకుంటారు మానవులు. అదే మొత్తుకుంటున్నారు అందరూ కూడా, గురువులంతా కూడా. ఎందుకు గురువు నిర్లక్ష్యం చేస్తున్నారు? గురు మహత్యం ఎంత గొప్పది, దానికోసమే ఇప్పుడు చెప్పాలని నేను గురు మహత్యాన్ని తీసుకున్నా. 1 గంట సేపన చెప్తాం, అందరు ఖాళీగా ఉన్నారని. అర్థమైందా? కాబట్టి మీ పేరుమా? నారాయణమ్మ. నిత్యలాంబ డేరంగుల నారాయణమ్మ గారు హైదరాబాదులో మనకు
ఈ పురపాలక సంఘంలో పనిచేస్తుందేమా జిహెచ్ఎం దాంట్లో. అంటే అక్కడ ఈమె కేవలము ప్రజాసేవ చేస్తూ గురువుని ఆశ్రయించి గురువు ద్వారా పరబ్రహ్మ స్వరూపిణిగా మారింది. పరబ్రహ్మ స్వరూపిణిగా మారింది. ఉదాహరణ ఇవ్వ మనం. ఎందుకంటే యూట్యూబ్లో ఎంతోమంది ఈమెను ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది. హైదరాబాద్లో జరిగిన పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా ఈమెను పిలుస్తున్నారు, ఈమె చేత మాట్లాడిస్తున్నారు. అంటే అటువంటి శక్తి స్వరూపులుగా మీరందరూ మారాలంటే మరి ఈమె చదువుకుంటుందా? పెద్ద చదువు లేదు. ఇందాక చెప్పుకున్నాం మనం, చదువు సంధ్యలు అక్కర్లేదు. చదువు శాస్త్రము లేలరా జీవ, సమపైన బోధ చెందగలిగితే సౌఖ్యముర జీవ అంటాడు మా గురువు గారు. చదువు శాస్త్రాలు అక్కర్లేదు నాయన, సమమైన బోధ పొందగలగాలి. ఆ సమమైన బోధ అత్యంత గురువుల దగ్గరే ఉన్నది. కాబట్టి దీన్ని తెలుసుకున్నదే అంత సమానంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపంగా మీరు మార్పు చెందితే, మార్పు చెందడం కాదు, మీరు పరబ్రహ్మ స్వరూపులే అయి ఉన్నారు. అజ్ఞానం చేత నేను జీవుని నేను తలపోస్తున్నారు మీరు. అటువంటి అజ్ఞానపు పొరను తీసేస్తే గురుదేవుడు మీరు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే. దాన్ని ఎరుక చేస్తారు గురువు. ఇక్కడ మిగతా వాళ్ళంతా కూడా నేను అనేక సాధన మార్గం పంపిస్తారు. ఈ మంత్రం చెప్పుకో, ఈ ధ్యానం చేయి, ఈ వ్రతము చేయి, ఈ తపస్సు చేయి అనేటువంటి వేద శాస్త్ర పురాణ ఇతిహాసములను, యంత్ర మంత్రములను అనేక రకములుగా తెలియజేసి మిమ్మల్ని అక్కడే ఆపాస్తారు, పక్కదారి పట్టించేస్తారు. కానీ గురుదేవుడు మాత్రము మిమ్మల్ని నూరో మెట్టు దాటించి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపముగా చేస్తారు. అప్పుడు నీకు జన్మ మరణాలు లేవు. ఎందుకంటే భూమే కాదు, ఈ సౌర కుటుంబం, కోట్లాది నక్షత్రాలు, విశ్వవ్యాప్తంగా నువ్వే ఉన్నావు. నువ్వు విశ్వరూపుడవు. నీకు జన్మ మరణాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా విశ్వరూపునికి జనన మరణములు లేవు, అవునా కదా? అటువంటి విశ్వరూపిణిగా నిన్ను తయారు చేసే శక్తి గురువుకున్నది. అనేకములకు సాంఖ్యాది మతములు, ఎన్నో మతాలు వచ్చాయి ఈ భూమి మీద, ఎన్నెన్నో సాంప్రదాయాలు వస్తాయి. ఇవన్నీ కూడా అజ్ఞానము వలన, స్వస్వరూపము తెలియకనే. అంటే తన స్వరూపాన్ని ఈ తెలపలేవు. అనేక సిద్ధాంతాలు, మతాలన్నీ కూడా తన స్వరూపం ఏమిటో, తానేమిటో తెలియడానికి అవి మిమ్మల్ని మధ్యలోనే డ్రాప్ చేసి సాధన వైపు మరణిస్తున్నాయి. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద ఆశ్రమాలు, లక్షలాది మంది శిష్యులు, కోట్లాది ఆస్తులు ఉన్న వారంతా కూడా కేవలం పోతే మీకు ఒక మంత్రం ఇచ్చి ఈ ధ్యానం చేసుకోండి, మీరు పద్ధతులు పాటించండి, ఉదయాన్నే లేవండి, ఈ పూజనామాలు పూసుకోండి, స్నానం చేయండి, ఒక్క పొద్దులు ఉండండి, వ్రతం ఉండండి, ఆ పరమేశ్వరుని పూజించండి, ధ్యానం చేయండి. ధ్యానము లేని ఆశ్రమమే లేదండి. ధ్యానము లేని ఆశ్రమమే లేదు. పులిని చూసి నక్క వాతుంటుందని ఈ కాలంలో మన అచల సిద్ధాంతులు కూడా చాలా ఆశ్రమాలలో ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. ఇది మనకు చాలా అవమానకరమైన విషయం. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపాన్ని నిన్ను చేస్తుంటే ఎవరి కోసం ధ్యానం చేయాలా? దేనికోసం ధ్యానం చేయాలా? ఒక్క క్షణములో నీ సంసార బాధనంతా తీసేస్తున్నాడంటే గురుదేవుడు. అంతకన్నా ఏం కావాలి మనకు? అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని రూపాలుగా మిమ్మల్ని గుర్తింపజేస్తున్నాడు. మీరు ఆల్రెడీ పరబ్రహ్మ స్వరూపులు అయి ఉన్నారు, కానీ తెలియబడడం లేదు మీకు. మేము జీవులం అనుకుంటున్నారు. మేము జీవులమని, మా వ్యవధి తక్కువ ఉంది, మాకు ఆయుష్ ప్రమాణం ఉంది, మాకు జన్మ మరణములు ఉన్నాయి, మాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, మాకు కష్ట సుఖాలు ఉన్నాయి అంటారు. మీరు అద్వితీయుడు, మీరు ద్వంద్వాతీతులు, ఈ ద్వంద్వ ప్రపంచానికి అతీతంగా ఉన్నారు. ద్వంద్వ ప్రపంచంలో ఉన్న వాళ్ళకే ఇవన్నీ ఉంటాయి.
ద్వంద్వాతీతులైన వారికి ఎలాంటి ఈ యొక్క ప్రపంచమైనటువంటి ఇతి బాధలు కలుగవు. అదే చెప్పారు రాత్రి పాపయ్య స్వాములు వారు. అమ్మ గురుదేవుని 6 మాసాలు మీరు గురునామస్మరణ చేస్తే ఎలాంటి కష్టాలు మిమ్మల్ని దరిచేరవు అని ఒక మాట చెప్పినాడు. 6 మాసాలు కాదు, అరక్షణము మీరు హృదయములో గురుదేవుని తలిస్తే చాలు. మిగతా వాళ్ళని పిలిస్తే ఎక్కడో తెలియదు. గురువుడు సర్వంతర్యామి. గురు మధ్య చితం విశ్వం, విశ్వ మధ్య చితం గురువు. అవునా కదా? విశ్వమంతా గురు స్వరూపమే ఉన్నది. చెట్టులోను, రాయిలోను, రప్పలోను, పీల్చే గాలిలోను, వెలిగే సూర్యునిలోను, తాగే నీటిలోను, తినే అన్నములోను సమస్తము గురుస్వరూపమే ఉన్నది. అటువంటి గురుస్వరూపానికి జనన మరణములు లేవు. అటువంటి జనన మరణ రహితము మనం కావాలంటే ఏం చేయాలి? గురువును ఆశ్రయించాలి. మనము గురుస్వరూపులము కావాలి. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అవాస్తవము ఈ దేహాది ప్రపంచమంతా, అంటే ద్వంద్వ ప్రపంచమంతా కూడా ఒకనాడు నశించిపోయేదే. నీవు ద్వంద్వాతీతుడవు, నీవు అద్వితీయుడవు. అటువంటి పరబ్రహ్మ స్వరూపం నువ్వు కాబట్టి నీకు జనన మరణములు లేవు అని మీరు తెలియజేయాలి. ఇది కేవలము జీవుల అజ్ఞానమే, కానీ నేను అల్పుని అనుకోవడము, నువ్వు అనంతుడవని తెలుసుకోవాలా పార్వతి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. గురు బుద్ధ్యాత్మనో నాణ్య సత్యం సత్యం వరాననే తల్లాబాటం ప్రయత్నస్తు కర్తవ్యమనీషిభిః కర్తవ్యమనీషిభిః. ఓ పార్వతి, సద్గురు జ్ఞానము చేత ఆత్మ కంటే నన్యమైనది ఏదీ లేదు. ఇది సత్యము సత్యము. ఇటు ఆత్మస్వరూపమును పొందుటకు విద్వాంసులసే ప్రయత్నించవలయును. అంటే ఒక విషయంగా చెప్తున్నాడు గురుదేవుడు ఇక్కడ. సద్గురు జ్ఞానము చేత మీరు నేను జీవుణ్ణి అని తలస్తా ఉన్నారు కదా. జీవులంతా, జీవునికి జనన మరణాలు ఉన్నాయి నాయన. ఆత్మకు జనన మరణాలు లేవు. ఆత్మ నశించదు. మీరంతా భగవద్గీత ఇదే ఉంటారు. కృష్ణుడు చెప్తున్నాడు మనకు. అది అగ్ని చేత కాలదు, నీటికి తడవదు, ఎండకు ఎండదు, అస్తశతము ఛేదింపబడదు చెప్పినాడు కదా. దానికి జనన మరణములు లేవు. అది అంతటా ఉన్నది. అది అంతటా ఉన్నది. అట్లి ఆత్మస్వరూపాన్ని ఎవరైతే సద్గురు జ్ఞానము చేత తెలుసుకొని దానికన్నా ఇక ఏది అధికమైనది లేదని మీరు నమ్మితే, ఇది సత్యమని మీ హృదయానికి, మీ బుద్ధికి మీరు అప్లై చేసుకొని చూసుకుంటే ఇది అంతటా ఉన్నది. ఇది నాశరహితము, ఇది నాశరహితము, ఇది రూపనామ రహితము అనేటువంటి విషయాన్ని మీరు గురువు ద్వారా తెలుసుకున్నట్లయితే ఇంతకు మించిన జ్ఞానము లేదు అని పార్వతికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. గూఢా విద్యా జగన్మాయా దేహాచ జ్ఞాన సంభవ విజ్ఞానం తత్పాసాదేన గురు శబ్దేన కద్యతే గురు శబ్దేన కద్యతే. లోకములో అతి రహస్యమైన అజ్ఞాన స్వరూపముగు ప్రకృతిగానున్నది దేహము పరబ్రహ్మ స్వరూప జ్ఞానము లేకపోవడం వలన కలుగుతున్నది. అట్టి అజ్ఞాన నాశ రూపమైన పరబ్రహ్మ విజ్ఞానమే నిర్మలమగు గురు శబ్దము చేత చెప్పబడుతున్నది. అతి రహస్యమైనటువంటి ఈ లోకములో పరబ్రహ్మ స్వరూప జ్ఞానం అతి రహస్యమైనది.
అయితే తెలియని వాళ్ళకు రహస్యము, తెలిసిన వాళ్ళకు బట్టబయలు. ఎప్పుడైతే తెలుసుకుంటావో అది బట్టబయలు అవుతుంది. దీనికి ఒక మాట చెప్తారు, ఐ ఆమ్ ద లైట్ అంటే అక్కడ దూరంగా ఒక వెలుగు ఉన్నది, అది వెలుగు అని చెప్పాడు. అది వెలుగు. తర్వాత నేను వెలుగులేకిపోతున్నాను, నేను వెలుగులేకి పోతున్నాను. రెండో మాట, ముందు ఎక్కడో ఉన్నది వెలుగు, తర్వాత నేను వెలుగులేకి పోతున్నాను, తరువాత వెలుగులో ఉన్నాను, పోతున్నాను, వెలుగులో ఉన్నాను. నాలుగో మాట, వెలుగే నేనై ఉన్నాను, వెలుగే నేనై ఉన్నాను. ఇది సుజ్ఞానం. ఈ జ్ఞానము చేత మనము నేను పరబ్రహ్మ స్వరూపుని అయి ఉన్నాను అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఎప్పుడైతే మీకు కలుగుతుందో అది సత్యము, అది పరబ్రహ్మ జ్ఞానము. కానీ ఈ ప్రకృతి అజ్ఞానం స్వరూపంగా ఉన్నది. ఈ ప్రకృతి అంతా కూడా, ఈ ప్రకృతిలో అన్నీ అజ్ఞాన స్వరూపంగా ఉన్నాయి. ఎందుకంటే భ్రమింపజేస్తున్నాయి, మనం ప్రతిదీ భ్రమింపజేస్తున్నాయి. ఏది కూడా శాశ్వతంగా నిలబడడం లేదు. ఉన్నది ఉన్నట్లుగా తోస్తుంది, మళ్ళీ అంతలోనే లేకుండా పోతుంది. మనం చూసినాం కదా, మన తాత ముత్తాతలు అందరూ కూడా పోయారు, పెద్ద పెద్ద నాయకులు పోయారు, పెద్ద పెద్ద మునులు పోయారు, ఋషులు పోయారు, దేవతలు కూడా పోయారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనకు పరబ్రహ్మ స్వరూపం అయ్యేదానికి అవకాశం ఉన్నది. మరి అట్లాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే గురు శబ్దము చేతనే తప్ప అన్యదా సాధ్యము కాదు అని చెప్తున్నాడు. ఏదం గ్రం కమల ద్వంద్వం ద్వంద్వాతాప నివారకం తారకం భవసిందోచ్చ శ్రీ గురుం ప్రణమామ్యహం, శ్రీ గురుం ప్రణమామ్యహం. ఏ సద్గురువు యొక్క పాద కమలములు శీతోష్టము మొదలైన ద్వంద్వ దుఃఖములను పోగొట్టుననియును. అంటే సద్గురు ఏ గురుదేవుని పాదాలు మనమైతే దర్శిస్తామో స్పర్శిస్తామో అప్పుడు శీతోష్టం మొదలైనటువంటి ద్వంద్వాలు, అంటే ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉన్నటువంటి ద్వంద్వ భావాలు మనకు లేకుండా పోతాయి. అంటే ద్వంద్వాతీతమవుతారు, ఏ దాన్ని కూడా అంటరు. అటువంటి ద్వంద్వ భావన మనం పోగొట్టుకోగలుగుతాము. సంసార సముద్రమును ధరింపజేయుననియు నవ్వుచున్నావు, అట్టి సద్గురుని గురించి నేను నమస్కరించుతున్నానని ఈశ్వరుడు గురువందనమును చేసి చెప్పుతున్నాడు. అంటే ఆ ఈశ్వరుడు కూడా ఆ గురుదేవునికి నమస్కారం చేసి చెప్తున్నాడు. ఆ సద్గురుదేవుని ఎవరైతే ఆశ్రయించి వారి దరి చేరి ఈ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటారో అట్టి వారి ఈ సంసార సాగునటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ ద్వంద్వ ప్రపంచాన్ని తాను అనుభవిస్తూ అంటకుండా ఉంటాడు. సమస్తాన్ని అనుభవిస్తాడు కానీ అంటడు. ఇది సత్యమని భ్రమ చెందడు. ఎందువల్లంటే ఆ శక్తి సామర్థ్యం ఆ గురుదేవునికి ఉన్నది. మనకు జలజపత్రమునందు అనిలమంటని ఎట్టు, అద్దమందు రూపం అంటనట్టు, ఇలా కుమ్మర పురుగు బుడతను అంటనట్టు, తర్వాత చింతపండు బొబ్బను అంటనేట్లు, పళ్ళు సల్లలో వెన్న కలిగినట్టు, నాట్యంబు జిహ్వను అంటనట్లు, చిత్రబాణుకి సీకటి అంటనట్లు ఈ మాయా ప్రపంచమునందు బ్రహ్మవేత్తలు సర్వ వ్యవహారములు సరుపుతూ అంటరదిపా అని చెప్తారు పెద్దలు. అన్ని వ్యవహారాలు చేస్తారు కానీ దేన్ని అంటరు. వాటి యొక్క అవసరం ఎంతవరకో అంతవరకే వినియోగించుకొని వాటిని అప్పుడే మళ్ళీ త్వజిస్తారు. ఇది పరబ్రహ్మ లక్షణము. అటువంటి పరబ్రహ్మ స్వరూపులుగా మీరందరూ కావాలని నేను ప్రార్థిస్తూ
మరి సమయం గంట పైన దాటింది. ఈ యొక్క గురుగీత మహోత్సవాన్ని ఇంతతో సమాప్తం చేస్తాము. తర్వాత ఒక విషయం చెప్తాను మీకు, నేను ప్రపంచ సంబంధంగా ఒక విషయం చెప్తాను. ఎందుకంటే మనకు ఈ దేవతా విగ్రహాలు ఎలా వచ్చాయి, ఈ దేవుళ్ళు ఎలా వచ్చారు మనకు అంటే ముందు లేదు కదా. మానవ జాతి పుట్టినప్పుడు ఏ దేవుడు లేరు. ఈ దేవతలందరినీ కనిపెట్టింది మానవుడే. మీరు అనుకుంటున్నారు దేవుని కృపతో మనం బతుకుతున్నామని. కాదు, సమస్త దేవతలను మనమే క్రియేట్ చేసినాం. మానవుడు క్రియేట్ చేసినాడు సమస్త దేవతలను. ఎందుకోసం, ఏం అవసరం, ఈ దేవుడితో మనిషికి గల అవసరం ఏమి అని ప్రశ్న వేసుకుంటే ఈ మనిషికి త్రివిధ తాపములు ఉన్నాయి. త్రివిధ తాపములు ఇది ప్రకృతి ధర్మంగా ఉన్నాయి. ఇది ఎవరు ఇచ్చేది కాదు, ఎవరు తీసుకునేది కాదు, పాపము కాదు, శాపము కాదు, చేసుకున్న కర్మ అంతకన్నా కాదు. ఇది ప్రకృతి ధర్మము. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం, 3 తాపాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక తాపం అనగా మన శరీరములో నిరంతరము పుట్టింది మొదలు మరణించేంత వరకు ఈ శరీరం కృషి చేస్తూ ఉంది, శ్రమిస్తూ ఉంది, నిరంతరం పని చేస్తూనే ఉంది. ఏ ఫ్యాక్టరీకైనా సెలవు ఉంటుంది. మానవుడితో నిర్మితమైన సమస్త రూపనామాదులకు సెలవు ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. కానీ దైవము నిర్మించిన ఈ దేహానికి మాత్రము సెలవు లేదు. దీన్ని గ్రహించాలి మీరందరూ. దీనికి సెలవు లేదు. ఏం స్వామి, రాత్రి మేము నిద్రపోతున్నాం కదా, సెలవే కదా. ఆదివారం సెలవు వచ్చింది మాకు, ఆ పొద్దు బాగా అన్నీ చేసుకొని తింటాము, ఆ రోజు సెలవే కదా. నో, నీకు సెలవే లేదు. నువ్వు అవిశ్రాంతివి. నీవు అవిశ్రాంతివి గుర్తించుకోవాలి. మీకెవ్వరికి సెలవు లేదు. తల్లి గర్భంలోంచి నేల మీద పడినప్పటి నుంచి మళ్ళా మట్టిలో కలిసేంత వరకు మీకు సెలవు లేదు. ఎందుకంటే మీ పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సుషుప్తి అవస్థలో మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అణిగిపోయినా, అంటే ముఖ్యంగా మనం 14 ఇంద్రియాలతో పనిచేస్తాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తాహములు, ఇవి 14 మనం. దీన్నే 14 లోకాలని చెప్పారు పెద్దలు. 14 ఏ కాదు, ఈ 14. ఈ 14 లోకాలు నిరంతరం తిరుగుతూనే ఉంటాం. నిద్ర లేచింది మొదలు పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయాలి, పంచ కర్మేంద్రియాలు పనిచేయాలి, మనస్సు, బుద్ధి, చిత్త, అహములు ఈ 14 పనిచేయాలి. ఈ 14 ఇంద్రియాలతో ఈ దేహం నడుస్తూ ఉంది. అవునా కాదా? వీడికి సెలవు ఉందా? లేదు. ఒకవేళ ఇవన్నీ కూడా సుషిప్త అవస్థనందు సెలవు తీసుకున్నా, కానీ లోపల పరమాత్ముడు మాత్రము సెలవు తీసుకోలేదు. ఆయన సెలవు తీసుకుంటే కాటికే. ఆయన సెలవు తీసుకోకుండా నువ్వు తినే అన్నాన్ని అరిగించి చెప్పని పెట్టుకున్నాడు. ఈ బాడీ మళ్ళా లేవడానికి ఎడతెరిపి లేకుండా శ్వాసను నడుపుతున్నాడు. అవునా కదా? ఈ శ్వాసను నడుపుతున్నాడు ఎడతెరిపి లేకుండా నిరంతరము. ఒక్క క్షణము కూడా నువ్వు నిద్రలో ఉండు, వెలుగులో ఉండు, జాగ్రత్తలో ఉండు, స్వప్నములో ఉండు, సుషుప్తిలో ఉండు, మూర్ఛలో ఉండు, మరుపులో ఉండు. అవునా కదా? కోమాలో ఉండు. ఇది జరుగుతుందా లేదా? మరి నేను జరిపేవాడెవడు? నీవే. అదే పరబ్రహ్మ స్వరూపము. ఆ విధంగా జరుగుతున్న ఈ దేహానికి, ఇది స్థూల దేహం, ఇది మురికి దేహం. 2 రోజులు స్నానం చేయకపోతే వాసన వస్తుంది. ఏమ్మా, శ్రద్ధగా వినండి. ఇటువంటి ఈ శరీరం నిరంతరం శ్రమిస్తూ ఉంది. దీనికి లోపల అంతరాయాలు ఏర్పడతాయి. తిని 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 నమిలి నమిలి కొరికి కొరికి పండ్లు అరిగిపోతాయి, పండ్లు ఊడిపోతాయి. జీర్ణ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది. ఇందులో ఎన్నో వేస్తాం మనం.
పొద్దున్న లేస్తానే గ్లాస్ మంచిని కూడా తాగకుండా కాఫీ తాగుతాం. నీకేమవుతుంది? కాఫీకి తాగేస్తావు, నాలుక రుచిందని తాగుతున్నావు, కానీ లోపల జీర్ణాశయం ఎంత బాధపడుతుంది. అది కాఫీ అనేది ఒక కెఫిన్ అనే కెమికల్తో తయారవుతుంది. అది బాలలో మరిగించి తాగడం వల్ల అందులో ఎన్నో టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. అది మనకు అసిడిటీని కలుగజేస్తాయి. మన జీర్ణాశయ గోడలు అతి సుకుమారంగా ఉంటాయి, అతి సున్నితంగా ఉంటాయి, అవన్నీ దెబ్బతింటాయి. కానీ పాపం మళ్ళీ అది బాగు చేసుకుంటుంది. నిరంతరం దాని పని ఏరే పని లేదు, నిరంతరం దాన్ని బాగు చేసుకుంటూ ఉంటుంది ఈ శరీరం. అంత శక్తి ఈ శరీరం. ఈ శరీరానికి మించింది ప్రపంచంలో లేదు. అందుకే శరీర భాగ్యం కలుధర్మ సాధనం అన్నారు. ఈ శరీరాన్ని మీరు భద్రంగా పెట్టుకోవాలి. అలా ఎన్నో మనం చేస్తున్నాం మన అలవాట్లతో. ఈ శరీరం నిరంతరము దెబ్బతింటుంది. జీర్ణ వ్యవస్థ, గుండె, నానా కొవ్వం తింటాం, మటన్ తింటాం, చికెన్ తింటాం, గుడ్లు తింటాం, ఆయిల్ తింటాం, ఎన్నో తింటాం నాలుక రుచి ఉందని. కానీ అవన్నీ లోపల పోయి నీకు ఒక ఫ్యాటీ యాసిడ్స్ని తయారు చేసి అది నరాలమ్మటి గుండెకు పేరుకపోతుంది. అప్పుడు గుండె మొరుపెట్టుకుంటుంది, అయ్యా నేను భరించలేకుండా అని బాధపడుతుంది. ఇట్లా అనేక విధాలుగా మన శరీరంలో కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాటిక్ గ్లాండ్, ఈ 4 గ్రంథులు ఉన్నాయి. థైరాయిడ్, పారాథైరాయిడ్, ప్యాంక్రియాటిక్ గ్రంథి, ఇలా అనేక గ్రంథులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి మనకు. వీటికి నిరంతరం పని చేసి 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 అలసిపోతాయి, అరిగిపోతాయి. కొన్నిటిని మనమే చెడగొడతాం, కొన్ని వాడుతున్నవి. ఏమంటాడా వద్దంటాడా నువ్వు? అర్థం కాని భాష మాట్లాడదండి, చెడిపోతాయి. ఏం అర్థమవుతుందే? చెడిపోతాయి. తద్వారా మనకు జబ్బులు వస్తాయి. దాన్ని ఆధ్యాత్మిక తాపములు అంటారు. ఆధ్యాత్మిక తాపములు అంటే మన శరీరము లోపల మన ప్రమేయము లేకుండా, ఇతరుల ప్రమేయము లేకుండా కొన్ని రోగాలు వస్తున్నాయి మనకు. కీళ్ళప్పులు వచ్చినాయి, ఎవరి ప్రమేయం ఉంది? నీ ప్రమేయం లేదు, ఇతరుల ప్రమేయం లేదు, అదే వచ్చింది. అలాగే గ్యాస్ ట్రబుల్ వచ్చింది, అల్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, పుండు వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వచ్చింది, గుండె జబ్బు వచ్చింది, ఆస్మా రోగం వచ్చింది, చర్మ వ్యాధులు వచ్చినాయి, కళ్ళు కనిపించడం లేదు, చెవులు వినపడడం లేదు, నాలుక రుచి లేదు, ముక్కు వాసన చూడలేకుంది, చర్మంలో స్పర్శ తగ్గింది, శరీరం శుష్కించిపోయింది. అవునా కదా? ఇలా ఈ విధంగా అనేక రకాలుగా వచ్చినాయి. ఇవన్నీ మనకు రుగ్మతలు. ఇవన్నీ శరీరంలో బాటతవి వస్తున్నాయి. ఈ రావడానికి పాపం కాదు, పుణ్యము కాదు, పూర్వజన్మలో చేసుకునే కర్మ అంతకన్నా కాదు. ఎవరన్నా నీకు శాతపడి చేయలేదు. ఆయనసరికి మనకు ముగ్గురు నచ్చాలకల్లా అదో ఎదురింట్లో అది ఉంది, అది దృష్టి పెట్టింది, దాని నారుగుల్లా అది ఎప్పుడు చచ్చిపోతుందో, నాకు ఈ రోగం వచ్చా. అవునా కదా? ఇదే మనకు. కానీ ఎందువల్ల వస్తున్నాయి ఇవన్నీ? కొన్ని సహజంగా వస్తున్నాయి, కొన్ని మీరే తెచ్చుకుంటున్నారు. వీటిని ఆధ్యాత్మిక తాపములు అంటారు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా, నీ ప్రమేయం లేకుండా వస్తాయి. ఆ గుండె హార్ట్ అటాక్ రావాలని ఎవరు అనుకుంటాడా? మన ప్రమేయం లేదు అక్కడ. అవునా కదా? తనంత తను వస్తుంది. ఇలాంటి జబ్బులన్నీ ఆధ్యాత్మిక తాపములు అంటారు. రెండోది ఆది భౌతిక తాపములు. అంటే ఇక్కడ నీ ప్రమేయం లేకుండా, ఇక్కడ నీ ప్రమేయం ఉంది, ఇతరుల ప్రమేయం ఉంది. ఇది ఆది భౌతిక తాపాలలో నీ ప్రమేయం కొంచెం ఉంది. ఎందుకంటే నీవు చీకట్లో పోతున్నావు, టార్చర్ వేసుకొని పోవాలి. చీకట్లో పోతే పామో తేలో కరుస్తుంది, తప్పేవుడిది నీదే కదా. అది మూగజీవి, నాకు తొక్కినావు, అది కుట్టింది, ఆ పాము కడిచి చచ్చిపోయాయి, తేలుగుట్టి చచ్చిపోయాయి. లేదు, నిర్లక్ష్యంగా కారు తోలినావు, ఎదురుగా లారీ గుద్దింది, మటాష్. అవునా కదా? తర్వాత మొన్న కరోనాలో చెప్పినారు, మాస్కులు వేసుకోండి, చేతులకు శానిటైజర్ పెట్టించుకోండి, 6 అడుగులు దూరం మెయింటైన్ చేయండి మనిషి మనిషికి. ఎందుకు చెప్పినారు? వైరస్ అనే ఒక క్రిమి ఉంది, అది అతి సూక్ష్మంగా నిన్ను చేరుతుందిరా, నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది. అలా వైరస్లు, బ్యాక్టీరియాలు, క్రిములు, కీటకాలు, పులులు, సింహాలు, ఇతర క్రూర మృగాలు, బస్సులు, లారీలు, విమానాలు, ఇవన్నీ యాక్సిడెంట్ రూపంలో, అంటే ఇతరులు ద్వారా సంభవించే ఏదైనా కూడా
ఇది ఆది భౌతిక తాపము. దీనికి కూడా నువ్వు పాపం లేదు, పుణ్యము లేదు, కర్మ లేదు. ఏమ్మా, ఇది పామరునికైనా, పండితుడికైనా, రాజుకైనా, పేదకైనా, ఎవరికైనా సంభవిస్తాయి. అవునా కదా? ఓకే, క్లియరా? ఇక మూడోది ఆది దైవిక తాపము. అతివృష్టి, అనావృష్టి, పిడుగులు పడడము, తుఫాన్లు రావడము, సునామీలు రావడము, ఇలా అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో ఎంతోమంది చనిపోతున్నారు లోకంలో. అవునా కదా? ఇవన్నీ ప్రకృతిపరమైనటువంటి. ఈ మూడు తప్ప నాలుగో రోగం ఎవరికన్నా ఉంటే చెప్పండి. ఆఫ్ చేయాలా? అయిపోయింది. ఇది కూడా ఆఫ్ చేయాలా? అయిపోయింది సమీర్. ఆకలి అవుతుంది అంటున్నారు. సమీర్ క్లియర్ చేస్తాం ఒక 2 నిమిషాలు. అమ్మ 2 నిమిషాల్లో దీన్ని కంక్లూడ్ చేస్తాను. కాబట్టి ఈ విధంగా త్రివిధ తాపములు మనకు ఉన్నాయి. వాస్తవమే కదా? ఇప్పుడు నేను చెప్పిన రోగాలు కాకుండా 4వ రోగం ఎవరుకుంటే చేయొచ్చంటే నేను 100% బాగా చేస్తా. ఎవరికి లేదు కదా? కాబట్టి ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఇలాంటి ఆదిలో సంభవించినాయి, ఇప్పటికి సంభవిస్తూనే ఉన్నాయి. అప్పుడు మనిషి ఆలోచన చేసినాడు, ఏమిటిది, ఎందుకు జరుగుతుంది? మేము ఉన్నాము, నేను ఉండగానే నా కొడుకు చచ్చిపోయినాడు. నేను కదా ముందు కావాల్సింది. నా కొడుకు చచ్చిపోయాడు, మనవాడు చచ్చిపోతున్నాడు. తాత ఉండగానే, భర్త ఉండగానే భార్య పోతుంది, భార్య ఉన్న భర్త పోతున్నాడు, అన్నదమ్ములు పోతున్నారు, ఆలుబిడ్డలు పోతున్నారు, అందరు పోతున్నారు. ఏంటి కారణము? అసలు ఈ రోగాలు ఏంది, ఎందుకు వచ్చినాయి? ఏందో ఉందిరా ఒక శక్తి అని భయపడిన మనిషి. భయముతో ఊహించిన దేవుడు, భయముతో ఊహించిన దేవుడు. మనమంతా భయముతో దేవుణ్ణి ఊహించుకున్నాం. ముందు మనకు దేవుళ్ళు లేరు, అసలు లేరు. ఆది మానవునికి దేవుడితో పనే లేదు. మన నాగరికత పెరిగిన తర్వాత, ఆలోచన పెరిగిన తర్వాత, జ్ఞానం పెరిగిన తర్వాత ఇవన్నీ దేని వలన వస్తున్నాయని కొంతమంది మహనీయులు ఆలోచన చేసి ఒక దైవ శక్తి ఉన్నది విశ్వంలో అని ఫస్ట్ పంచభూతాలని కొలిచినారమ్మా. పంచభూతాలను కొలిచినారు. ఎట్లా కొలిచిన పంచభూతాలను 2 నిమిషాలు చెప్తాను. భూమి ఉంది, భూమి పంచభూతం. అంటే శూద్రులంతా కూడా భూమినే దైవంగా భావించినారు. అంటే రూపముతో కూడింది భూమి, రూపముతో కూడి ఉన్నది భూమి. అంటే రూపనామాదులు మొత్తం దైవంగా చేసి చెట్టును, చామును, రాయిని, రప్పను మొట్టమొదట కొలిచింది శూద్రులు. తర్వాత జలాన్ని దైవంగా భావించిన జలము శక్తి స్వరూపము అని దానికి శ్రీ పేరు పెట్టినారు. జలానికి శక్తి స్వరూపము అనేటువంటి దాన్ని ఈ వైశ్యులు మరి ఇలాంటి రూపనామాదులను మరియు జలశక్తి అనేటువంటి శక్తి స్వరూపాన్ని కొలిచినారు వైశ్యులు. తర్వాత బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు. క్షత్రులు బ్రాహ్మణులు దేని కొలిచినారంటే అగ్నిదేవుణ్ణి కొలిచినారు. అగ్ని, వాళ్ళు యజ్ఞాలు చేస్తారు ఎక్కువగా. క్షత్రియులు బ్రాహ్మణులు ఏం చేస్తారు? యజ్ఞాలు ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఏ కార్యంలో యజ్ఞం చేస్తారు. అంటే అగ్నిదేవుని ఉపాసించే వాళ్ళంతా కూడా. ఈ విధంగా దేవతలు మనం ఫస్ట్ పంచభూతాలను పెట్టుకున్నాం, తర్వాత రూపాలు వచ్చినాయి, అగ్నిని చేశారు. కొంతమంది ఈ బ్రహ్మ, చైత్య, వైశ్య, శూద్ర అటువంటి 4 వర్ణాల వాళ్ళు కూడా వాయువుడు దైవంగా భావించి ధ్యానం చేసినారు, తపస్సు చేసినారు. అంటే శ్వాసను మీద ప్రయాణం చేసినారు. అవునా కదా? దీనికి వర్ణంతో సంబంధం లేదు. శూద్రుడు ఏం చేయొచ్చు, వైశ్యుడు ఏం చేయొచ్చు, బ్రాహ్మణుడు చేయొచ్చు, శత్రుడు చేయొచ్చు. అవునా కదా? తరువాత కాలములు వచ్చేసరికి ఆకాశతత్వాన్ని దైవంగా భావించి, ఆకాశము నీలిమేఘ వర్ణం కాబట్టి ఈనాడు మనం పూజించే దేవతలందరూ కూడా ఆ రంగులోనే ఉన్నారు. అవునా కదా? విష్ణువు, రాముడు, కృష్ణుడు వీళ్ళు ఏ రంగులో ఉన్నారు? ఆకాశం రంగులో ఉన్నారు. పెట్టడానికి కారణమేమి అంటే ఆకాశ స్వరూపులు వాళ్ళని భావించి మునులు, ఋషులు, యజ్ఞులు, యాగ అందరూ కూడా ఈ దేవతలను మొక్కినారు. ఇట్టి దేవతలందరూ కూడా ఆనాడే ఆకాశానికంటే పంచభూతాలకు అతీతమైనటువంటి పరమాత్మతత్వం ఒకడు ఉన్నాడురా, ఆయన గురువు అని చెప్పేసి వీళ్ళందరూ గురువును మొక్కినారు. ఏమర్థమవుతుందా? ఈ విధంగా వచ్చింది మనకు భక్తి, దైవం. కాబట్టి గురువు కాడికి వచ్చినారు. తర్వాత కాలక్రమేణా అనేక రూపాలు మనం తయారు చేసుకున్నాం. అవునా కదా? ఇది విషయము. దైవం ఎలా మనకు వచ్చినాడంటే మనమే ఏర్పాటు చేసుకున్నాం తప్ప
ఏది లేదు. కాబట్టి ఇలాంటి మాయలన్నీ కూడా గురుదేవుడు తీసేసి, గురుదేవుడు ఎక్కడ ఉన్నాడు? అధిష్టానం ఉన్నాడు. అంటే పంచభూతాలకు అతీతంగా ఉన్నాడు గురుదేవుడు. అవునా కదా? అతీత స్వరూపం భగవంతుడు, పంచభూతాలకు అతీతము గురుదేవుడు. అట్టి గురుదేవుని ఆశ్రయించి మీరందరూ కూడా నిరంతరము సుఖ సంతోషాలతో ఆనందముతో ఈ జీవితాన్ని 120 సంవత్సరాలు, 6 శతమానం పోతుంటే 100 కాదు, 120 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సుఖంగా జీవించాలంటే గురుపాద ఆశ్రయించండి. గురువు చెప్తాడు ఆ రహస్యం ఎలా బతకాలను. జై సద్గురు మహారాజుకు జై. టిఫిన్ అయిందా? ఇంకయ్యా టిఫిన్ సెక్షన్ అయిందా? వస్తుమా రావాలా? పండి తీసుకోపండి. ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసు